అందరికీ స్వాగతం అండి. మనం ఈ మధ్య చాలా సీరియస్గా ఉండే కథలు చెప్పుకుంటున్నాం. కథలు ఒక్కటే కాదు కదా మన కథమ్మమాల ధ్యేయం. కాబట్టి ఈ రోజున ఎక్కువ కబుర్లు చెప్పకుండా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దామండి. డాన్సులు, పాట. ఈ మధ్య మా ఫ్యామిలీస్లో సందడిగా వివాహ కార్యక్రమంలో సంగీత్ జరుపుకుంటున్నాం కదా. ఆ సంగీత్లో భాగమేనండి ఈ ఆటలు పాటలు. చివరి డ్యాన్స్ తప్ప. అయితే ముందుగా ఒక డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ అన్నమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క ఆంటీలందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారండి. నేను ఎందుకు ఇది పెట్టానంటే వీళ్ళెవరూ డ్యాన్సులు నేర్చుకున్న వాళ్ళు కాదు. దాదాపు తలో చోట ఉంటారు. అందులో పెళ్లి పనుల్లో తలమునకలై బిజీగా ఉన్నారన్నమాట. అటువంటి టైంలో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనాలని కొద్ది టైంలో ప్రాక్టీస్ చేసి ఈ డ్యాన్స్ చేశారు. నేను చెప్పేది ఏమిటంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆంటీలైనా సరే ముందుకొచ్చి రోజు కొంత టైం కేటాయించుకుని సరదాగా ఇలా గడుపుతూ ఉండాలి, రొటీన్కి భిన్నంగా. ఈ వీడియోలు పెడితే నాకు బహుశా కాపీరైట్ పడవచ్చు, అందుకని తీసేయాల్సి రావచ్చు. కాబట్టి సరదాగా చూస్తారని చెప్పి వీడియో పెడుతున్నానండి. చూసి ఎంజాయ్ చేద్దాం. మేము డాన్స్ చేస్తున్నాం. ప్లీజ్ ఏమైనా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఇది కాంపిటీషన్ కాదు. పట్టించుకోడు రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. వచ్చి నా గోరు గిల్లుతుంటే గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటగైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటగైనా నన్ను ఊరుకోబెట్టడు. నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చెగోరి చోటికి చోటికైనా నీతో ఏ చోటికైనా వెంటనే రానా చెగోరి మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు, తొలిగా మౌనాలని మోగించగలదెవరో, ముందు చెప్పేదెవరు ముందుండేదెవరో, ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో, ఆ క్షణం ఇంకెప్పుడు.
సని పని సరి ని సరిగా సరి సని ని గరిగ సరి సని సపని సని ని గా గరి సని ని సని పదని మమరి గరి సరి సని పని సని మమ పద సని రాని నప మదని ని పని సద మగమ్మ విట్టి పసిగట్టి కరుమదలి కబట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైనా ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం అందాది సులువుగా ముగిసేనా విట్టి పసిగట్టి కరుమదలి కబట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరము ఇకపైనా ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం అందాది సులువుగా ముగిసేనా చెకోరి పందెములో పందెములో మొదట మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోడేను తీయించిన పరుగులు నీడేను తెచ్చిన వెలుగు త్రోవైను చూపించే వెలుగు మరిచేనా బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేను అవసరమేనంతకు ఇచ్చేనన్నది తెలిసేనా తోడేను తీయించిన పరుగులు నీడేను తెచ్చిన వెలుగు తెచ్చే వెలుగు మరిచేనా బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేను అవసరమేనంతకు ఇచ్చేనన్నది తెలిసేనా చెకోరి పందెములో పందెములో మొదట ఆ మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలనే మారించగలదెవరో ముందు చెప్పేదెవరు ముందుండేదెవరు ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు కాలం ఇప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు క్షణం ఇంకెప్పుడు క్షణం ఇంకెప్పుడు విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు ఆ, మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా